ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. ఇక్కడ ఇంగ్లీష్ ఉంది, ఇక్కడ తెలుగు కదా. సార్ పేరు డివై నర్సింగ్, సర్పంచ్ పెద్దేములు. ఇట్లా పెడతా సరిగా ఏం రాదన్న బందోబస్తు కూర్చున్నావు. ఇక నంబర్ ఏమంటారు పేరున్న బోర్డు చూపెడుతున్నావు అంటారులే. ఇక గిన్నె అర్థమైంది మీకు ఎక్కడ పోయినావు. ఇప్పుడు పెద్దేములకు వచ్చిన రా, పెద్దేములు మండలం. పెద్దేములు మరి పెద్దగా ఉంటుంది ఊరు కూడా, మండలం కూడా పెద్దగా ఉంటుంది. ఎక్కడ అంటే వికారాబాద్ జిల్లా. ఇక నిన్న మనం అక్కడ జోగుల భగత్వాలు ఆధారం తమ్ముకుపోయాడు. ఇప్పుడు ఇక్కడ వచ్చింది. ఇక ఇక్కడ సర్పంచ్ గురించి చెప్పాలంటే సార్ పేరు నరసింహు. ఇక దాదాపు ఒక 30 సంవత్సరాలు రాజకీయం చేస్తున్నాడు కదా. చాలా కోరుకున్నట ఊరికి మంచి సేవ చేయాలని చెప్పేసి. కానీ 5 మంది పిల్లలు ఉండడం వల్ల అవకాశం లేకుండా ఎన్ని రోజులు 2 సంవత్సరాలు లేకున్నా కూడా వేరే వాళ్ళని కాసు మనిషిని పెట్టించుకొని మంచి నమ్మకమైన వ్యక్తిని పెట్టించుకొని గెలిపించుకొని అట్లా ఊరికి బాగా సేవా కార్యక్రమం చేసింది. ఇక ఈ గీతాలు మంచి అవకాశం వచ్చింది. ఇక గవర్నమెంట్ తీసేసింది. ఇక పిల్లలు ఎంతమంది నాకు పోటీ చేయొచ్చు అని చెప్పి ఇక తీసేయాలి. ఇక సారిగా కండు వేసుకొని దానానికి ఊళ్ళో మంచిగా తిరిగి మస్తు మెసడు గెలిచింది, ఎగ్దాం మీద గెలిచింది. ఇక ఈ గెలిచినాక ఏం కార్యక్రమాలు చేస్తున్నాడు, మరి ఊరికి ఎట్లా వాగ్దానం చేసిండు, ఇక అన్ని సార్ నాతో ఉన్నాడు. ఈ పిల్లగా సార్ బాగా అలాగే మంచిగా జర రోడ్డు తిప్పుకున్నాం మనం. ఈ పేటకెళ్ళి ఇందాక బాగాలేదు రోడ్డు లేదు. ఈ రోడ్డు పెద్దగా అవుతుందని అంటున్నారు. కానీ ఇప్పటి దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. ఏ ఆ రోడ్లు ఏమి ఇదివరకు సపోర్ట్ ఏం లేదు. చాలా ఘోరంగా ఉన్నది. చాలా మంది యాక్సిడెంట్లు అయితే చాలా మంది చాలా తిప్పలు ఉంది. తాండూరుకి వెళ్ళి హాస్పిటల్ వరకు కూడా చాలా చాలా ఇబ్బంది ఈ రోడ్డు వచ్చింది. అంటే మొత్తం మీద తాండూరు కాన్స్టిట్యూన్సీ లోపల కూడా వికారాబాద్ నుండి తాండూరు హైదరాబాద్ పోయే కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఇబ్బంది ఉన్నది. మనకి వడి తెలుసుకుని వచ్చిన మన ఊళ్ళో కూడా బాగానే కార్యక్రమాలు చేస్తామని తెలిసింది. అది వచ్చింది. మరి అసలు చేద్దాం వచ్చాడు సార్. నాకంటే తెలుసుకుని వస్తుంది మీకోసం. జర మా వ్యూస్ తెలుగు చెప్తాను సార్. చెప్తాను సార్. నా పేరు డివై చిన్న నరసింహులు. నేను నా పార్టీ టీఆర్ఎస్ పార్టీ. నా గ్రామము పెద్దేముల్ మండలము. మరి నేను 2025లో సర్పంచ్గా పోటీ చేసిన. నాకు నా గ్రామ ప్రజలు నా మీద ఒక నమ్మకం పెట్టుకొని నన్ను మంచి మెజారిటీతోటి గెలిపించినారు. మరి నా గ్రామ ప్రజలకు నేను ఎల్లప్పుడూ వారికి రుణపడి ఉంటాను. మరి వారి నమ్మకంతో నన్ను గెలిపించారు కాబట్టి నేను అప్పుడు కూడా ప్రతి వాడవాడ తిరుగుకుంటూ కూడా చెప్పిన, నేను రోజుకు 8 గంటలు గ్రామ పంచాయతీలో కూర్చొని పనిచేస్తానని కూడా చెప్పిన. అదేవిధంగా నేను రోజు పొద్దున్నే 5:30కి లేచి ప్రతి వార్డు తిరుగుతున్నా. ఆ వార్డులో ఏమేమి అవసరాలు ఉన్నాయి, మోరీలు కానీ, రోడ్లకు ఏదైనా చెత్త కానీ, మరి వీధి లైట్లు కానీ ఏమున్నా కానీ, ఎక్కడైనా కానీ బోర్లు కానీ ఏమైనా ఇబ్బంది ఉంటే మరి ఎంబటే గ్రామ పంచాయతీ సిబ్బందికి సెక్రటరీ గారు చెప్పి మరి ఉన్న సిబ్బందిని తీసుకుపోయి అక్కడ క్లీన్ చేయడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇక మరి ఈ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు సులువైందో, వెనకటికి కుటుంబ సభ్యులను చేసిన రాజకీయం నువ్వే చేస్తావా? మా కుటుంబంలో ఎవరు చేయలేదు. అంటే మొట్టమొదటి ఏ పార్టీ జరిగిన? నేను తెలుగుదేశంలోనే ఉన్నా. నేను తెలుగుదేశంలోనే ఉన్నా. మా కుటుంబంలో రాజకీయం అనేది ఎవరికి లేదు. మా అన్న వెంకటయ్య గారనే ఉండ్రి, మా పెద్దన్న ఆయన రాజకీయంగా ఆయన ఫస్ట్ ఉండే. ఆ తర్వాత నేను, మా కుటుంబ పెద్దలు కానీ, మా నాన్న కానీ, మా తాతలు కానీ ఎవరు కూడా రాజకీయంగా ఎవరు లేరు. మేము చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళము. నేను దాదాపు 90 నుండి రాజకీయాల్లో నేను చాలా చురుకుగా తెలుగుదేశం పార్టీలో పనిచేసి ఉన్నాను. మరి 94లో కూడా ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే గెలిచిండు, మహేందర్ రెడ్డి గారు గెలిచిండ్రు. ఆ తర్వాత ఆయన వెనుకనే నేను
20 సంవత్సరాలు, దాదాపు 25 సంవత్సరాలు నేను ఆయన వెనుకనే పనిచేసిన. 2014లో మళ్ళీ మేము తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనతో పాటు మహేందర్ రెడ్డితో పాటు మేము టీఆర్ఎస్లోకి వచ్చినాం. కంటిన్యూషన్ టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం. మరి హెచ్ఎకేలకు ఈ కితాలకి మంచి అవకాశం వచ్చిందండి. అది పిల్లలు 5 మంది ఉండడం వల్ల జర రాలేదంట కదా అవకాశం. అవును సార్. అంటే మీ మనసులో పెట్టి పోటీ చేసుకున్నాం. అయితే అందరు గెలిపించుకున్నాం. ఈ గీతల ఆశ ఏమంటారు, ఆశ కుదిరింది, కలిసి వచ్చింది. మనకి అప్పుడు సర్పంచ్ నామినేషన్ చేసిన తర్వాత ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తారు కదా. అప్పుడు సమయంలో ప్రజలు ఏ విధంగా స్పందించడానికి ఏ సమస్యలు చెప్పారు? సమస్యలు అంటే 2014లో మేము టీఆర్ఎస్ పార్టీలో వచ్చిన తర్వాత బీసీ మహిళ మాకు ఇక్కడ పెద్దేమలో రిజర్వేషన్ ఉండటం వల్ల అప్పుడు కూడా 2014లో కూడా మేము సర్పంచ్నే టీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపించుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ 2018లో మళ్ళీ జనరల్ మహిళ వచ్చిండే, మళ్ళీ టీఆర్ఎస్ క్యాండిడేట్నే మేము గెలిపించుకున్నాము. తర్వాత ఈసారి ఎస్సీ జనరల్ వచ్చింది కాబట్టి గవర్నమెంట్ 5 మంది పిల్లల నిబంధన తీసేసినందువల్ల నాకు అవకాశం వచ్చింది. ఆ అవకాశం వచ్చినందుకు నేను పోటీ చేయడం జరిగింది కాబట్టి నేను ఎలక్షన్లో పోటీ చేసి నిలవడం జరిగింది. మరి నేను నామినేషన్ వేసిన తర్వాత ప్రతి వీధిలో తిరిగే టైం లోపల సమస్యలు ఉన్నాయి. మరి ఈ మోరీలు కానీ, తర్వాత రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చేయాలని చెప్పి జనాలు నాకు నా ముందు చెప్పేవారు. అయినా తప్పకుండా నేను చేస్తానని చెప్పి వారికి కూడా నేను మాట ఇవ్వడం జరిగింది. చాలా మాట్లాడుతాం, కళ చెప్పాలి, కళ చెప్తా. కరెక్టే చెప్పేస్తాం. ఖర్చు ఎంత వచ్చింది మనకి ఎలక్షన్లో? ఖర్చు అంటే నాకేం ఖర్చు ఏమి, జనాలు నా మీద ప్రేమతోటి నేను చేసిన సేవ 30 ఏళ్ళు సేవ చేసిన కాబట్టి ఆ ప్రేమతోటే నన్ను గెలిపించుకున్నారు, నమ్మకంతో గెలిపించుకున్నారు. ఏమీ లేదు, ఏం లేదు. నేను నిరంతరము నేను పొద్దునే లేచి ప్రతి ఒక్కరికి నేను ఏ అవసరం ఉన్న ఒక స్టూడెంట్ కానీ, వాళ్ళ కన్యాలక్ష్మి, షాదీ ముబారక్ కానీ, పిల్లల ఇప్పుడు కాలేజీ, ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు కావాలన్నట్టు వాళ్ళ ఎంట పోయి వాళ్ళకి ఏదో విధంగా నేను సహాయపడ్డా కాబట్టి నేను ఎలాంటి ఎవరితో కూడా ₹1 ఆశించకుండా సర్వీస్ చేసిన. నమ్మకంతో నాకు పెద్ద గ్రామ ప్రజలు నన్ను భారీ మెజార్టీ తోటి 300 మెజార్టీ తోటి నన్ను గెలిపించింది. మంచి మెజార్టీ వచ్చింది. అవును సార్. మరి గెలిచినాక ఏం పనులు సులువైనాయి మన గ్రామంలో అంటే నేను డిసెంబర్ 22వ తారీఖు నేను ఛార్జ్ తీసుకున్నా. అంటే ఇప్పటికి దాదాపు డిసెంబర్ నుండి 3 నెలలు అవుతుంది. మరి మాకు గ్రామ పంచాయతీలో ఇంతకుముందు 2 సంవత్సరాలు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు లేవు కాబట్టి మన ఇప్పుడున్న ప్రభుత్వం ఎలక్షన్ పెట్టనందున మన ఇక్కడ అధికారుల పరిపాలన ఉండే. మరి వాళ్ళే మా గ్రామ పంచాయతీ 23 లక్షల రూపాయలు అప్పుగా మిగిలిపోయింది. వాళ్ళు చేసేదానిలో కూడా గవర్నమెంట్ డబ్బులు వేయలేదు, ఎలక్షన్ పెట్టలేదు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉన్న డెవలప్మెంట్కు ఏం కాలేదు. మామూలుగా ఈ మోరీలకు, నీళ్లకు దాని ఖర్చులు 23 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ మీద అప్పు చూపెట్టారు. నేను గెలిచిన తర్వాత 22 డిసెంబర్కు నేను ఛార్జ్ తీసుకున్నా. నేను ప్రమాణ స్వీకారం చేసిన ఛార్జ్ తీసుకున్న తర్వాత నాకు అభివృద్ధి దాని లోపల నాకు గవర్నమెంట్కి వెళ్ళి సీసీ రోడ్లు కానీ మరి అవి కానీ ఏమి ఇదివరకు ఏమి ఇవ్వలేదు. మరి ఇప్పుడున్న 15th ఫైనాన్స్ ఏమైతే ఉందో మాకు రీసెంట్లీ మాకు ఒక నెల రోజులు అయ్యింది, డబ్బులు 10 లక్షల రూపాయలు పడ్డాయి కాబట్టి ఆ డబ్బులతో ఇప్పుడున్న ఈ చెత్త కానీ, తర్వాత మోరీలు కానీ, సైడ్ డ్రైన్స్ కానీ, తర్వాత వీధి లైట్లు లేకుండే వీధి లైట్లు కంప్లీట్గా మా దగ్గర పెద్దేముల్లో 350 స్తంభాలు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి స్తంభానికి వీధి లైట్లు వేయడం జరిగింది. మెయిన్ రోడ్లో మరి స్ట్రీట్ లైట్లో 30 స్తంభాలు ఉన్నాయి. దాని రీసెంట్లీగా 4 రోజులు అయింది. అవి మెయిన్ మొత్తం లైట్లు కూడా మేము చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మోరీలు బాగా ఇబ్బంది ఉండే, ఆ మోరీలు కూడా క్లీన్ చేయడం జరిగింది. ప్రైవేట్ వ్యక్తులను పెట్టి కూడా 10-12 సంవత్సరాల నుంచి అట్లనే ఉండిపోయిన మోరీలను కూడా ఈరోజు అవి క్లీన్ చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకైతే మాకు ప్రభుత్వం కూడా ఎన్ఆర్జీఎస్ మొన్న నిధులు వచ్చినప్పటికీ కూడా
మాకు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారు ఇది పెద్దమూరు గ్రామము టీఆర్ఎస్ సర్పంచ్ కాబట్టి మాకు ఈ పెద్దమూరు మండలంలో 12 గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వలేదు. మిగతా 26 గ్రామ పంచాయతీలకు ఆయన నిధులు ఇచ్చుకున్నాడు. అది కూడా ఎన్ఆర్జీఎస్ వర్కులు వచ్చినాయి కాబట్టి ఈ పెద్దమూరుకు మాకు ఇవ్వలేదు. దానివల్ల మేము ఎలాంటి అభివృద్ధి పనుల్లో మేము ఇంకా ఇదిగా సీసీ రోడ్లు కానీ సైడ్లు కానీ కొత్త ఏమి పనులు ఏమి ఇంకా చేయలేదు. మేము మా గ్రామ పంచాయతీకి వచ్చిన డబ్బులతోటి ముందు చేస్తామని చెప్పి మేము వివరించుకున్నాం. మరి గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం ఉండే, కేసీఆర్ ప్రభుత్వం ఈ తెలంగాణ 2 సార్లు వచ్చాడు. ఈ ఇద్దరికి మధ్య వ్యత్యాసం ఏముండేది సంక్షేమ పథకాలలో? అంటే గతంలో 2014 నుంచి కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఆయన 2014 అవతల ఉన్న ప్రభుత్వాలు కూడా చెయ్యని సంక్షేమ పథకాలు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆయన ఈ బంగారు తెలంగాణ చేస్తానే ఒక లక్ష్యంతో మరి కేసీఆర్ గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు. ఎందుకనంటే ఒకప్పుడు ఈ తెలంగాణలో కరెంట్ అనేది పూరా 2-3 గంటల కరెంట్ వచ్చేది. వ్యవసాయదారులు పోయి ఆ పొలాల కాడ పండుకొని 3 గంటల కరెంటు తెల్లవారు మొత్తం కూడా పారబెట్టుకునే పరిస్థితి ఉండే. మరి ఇక్కడ ఇండస్ట్రీలు చిన్న చిన్న శుద్ధ ఫ్యాక్టరీలు ఉన్నప్పటికీ కూడా వాళ్లకు 3.5 గంటలు 3 గంటలు 4 గంటలు కరెంటు ఇచ్చేది. వాళ్ళు కూడా పరిశ్రమలు నడవలేక పరిహారం ఉండేది. దాన్ని ఈరోజు అప్పుడు ఉన్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వము మరి అట్లాంటి కరెంటును ఈరోజు కనురెప్ప ఇట్లా కొట్టవచ్చు కానీ కరెంటును అంత మంచిగా తీసుకొచ్చిండు. ఆయనను నిజంగా చెప్పాలనంటే ఆయన చేరించి నమస్కరించాలి కేసీఆర్ గారికి. ఒకటి కరెంటు, రెండవది మిషన్ భగీరథ వాటర్. అసలు వాటర్ అనేది ఇంటికి నల్ల ఇస్తామంటని చెప్పి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారంగా జనాలు కూడా అనుకున్నారు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు కూడా అన్నారు, ఏమని ఎట్లా తీసుకొస్తాడు ఆయన నీళ్ళు అంటని చెప్పి వాళ్ళు చెప్పారు. అయినా ఇంటింటికి నల్ల ఇచ్చి ఈరోజు మిషన్ భగీరథ వాటరు ఇంటింటికి ప్రతి గ్రామంలో తెలంగాణ లోపల ఆ వాటర్ లేకపోతే చాలా ఇబ్బందులు పడేది. తీరా సరే దాన్ని కూడా నేను చెప్తాను. ఇప్పుడు కేసీఆర్ చేసిన ఏమిటివి మరి కాంగ్రెస్ వాళ్ళు చేసేది ఏమిటి అనేది కూడా మిషన్ భగీరథ వాటరు కేసీఆర్ తీసుకొని వచ్చాడు. తర్వాత కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. అసలు ఒక ఇంట్లో పేదరికంలో ఉన్న ఒక అమ్మాయి పెళ్లి చేయాలంటే చాలా కష్టం ఉండే. అంత మంచి స్కీమ్ అయినా మరి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అలాంటి స్కీమ్ పెట్టి పేదలకు మరి ₹1,00,000 పెళ్లి కానుకగా ఇచ్చిన ఘనత మరి కేసీఆర్దే. తర్వాత మిషన్ కాకతీయ, అప్పుడున్న నిజాం సర్కారులో ఉన్న చెర్లన్నీ కూడుకుపోయి వాటర్ సోర్సెస్ అనేది లేదు, గ్రౌండ్ లెవెల్లో వాటర్ పడిపోయి దాన్ని గమనించి మిషన్ కాకతీయ అనేది ప్రతి ఊర్ల చెరువులు మొత్తం తీపిచ్చి ₹1,00,000 ఖర్చు పెట్టి ఊర చెరువు తీపిచ్చిన తర్వాత ఈరోజు వాటర్ సోర్సెస్ కానీ గ్రౌండ్ లెవెల్ వాటర్ కానీ కింద ఉన్న బోర్లన్నీ మంచి వాటర్ వచ్చేస్తున్నాయి. అంటే అప్పుడు ఆయన మిషన్ కాకతీయ వల్ల చేసిన దాన్ని బట్టే ఈరోజు అదే వాటర్ ఇప్పుడు మాకున్న పెద్ద చెరువు కానీ ఊర చెరువు కానీ ఈరోజు మా పెద్దమూరు గ్రామంలో కానీ వాటర్కి కింద వ్యవసాయదారులకు ఎలాంటి ఇబ్బంది లేదు. ముఖ్యంగా మాకు 2014కి వెళ్ళి రోడ్లు వికారాబాద్కి వెళ్ళి తాండూరు రావాలని అంటే వాగులు వచ్చేటివి. అంటే మంచన్పల్లి వాగు కానీ, కందనెల్లి వాగు కానీ, గాజిపూర్ వాగు కానీ, బుద్ధారం వాగు కానీ, మరి లక్ష్నాపూర్ వాగు, మహబూబ్ నగర్ తాండూరు వచ్చేది లక్ష్నాపూర్ పెద్ద వాగు కానీ ఇవన్నీ కూడా ఇట్లా వర్షాలు వచ్చి వాగులు వస్తే కూడా అక్కడే ఇక్కడ కొన్ని రోజుల గంటల తరబడి అక్కడనే నిలబడిపోయేది. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత లక్ష్నాపూర్ బ్రిడ్జి చేసింది కేసీఆర్ ప్రభుత్వం. తర్వాత మంచన్పల్లి బ్రిడ్జి చేసింది కేసీఆర్ ప్రభుత్వం. కందనెల్లి బ్రిడ్జి చేసింది కేసీఆర్ ప్రభుత్వం. గాజిపూర్ బ్రిడ్జి చేసింది కేసీఆర్ ప్రభుత్వం. బుద్ధారం బ్రిడ్జి చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అంటే ఒక్కొక్క బ్రిడ్జికి ఆయన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజు ఆయన కారులో తిరిగి అంత ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి తెలుసుకొని నిధులు పెట్టి ఈరోజు అవన్నీ చేసినవి ఉన్నాయి. మరి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు అన్ని పనికిమాలిన మాటలు చెప్పి ఆయనను తిట్టడం వల్ల ఏదో చేస్తామండి అని చెప్పి కల్లిబుల్లి మాటలు చెప్పి ఈరోజు గవర్నమెంట్ ఏర్పాటు చేసుకున్నారు. కానీ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏమున్నాయి? కళ్యాణ లక్ష్మి, మేము షాదీ ముబారక్ ₹1,00,000 ఇస్తాం, తులం బంగారం ఇస్తామని చెప్పాను. తులం బంగారం ఇప్పటి దగ్గర లేదు, ఎవరు కూడా ఇవ్వలేదు. మరి జనాలు అడుగుతున్నారు
మరి ఏమయ్యా మన ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన చెక్కులు ఇస్తున్నావు 10 రూపాయలు, మళ్ళీ బంగారం తులం బంగారం ఎక్కడ పోయింది అంటే అని చెప్పి ఎమ్మెల్యే గారు చెక్కులు అడిగారు, చెక్కుల పంపిణీ కళ్యాణ్ చెక్కుల పంపిణీకి వస్తుంటే అది నిలదీస్తున్నారు, వాళ్ళని జనాలే నిలదీస్తున్నారు. రైతు బంధు కేసీఆర్ ఇచ్చినాల్లో కూడా ఆయన దేవుడు అనుకున్న దేవుడు, కేసీఆర్ ఒక దేవుడు. ఆయన అంత కరోనాలో వచ్చినా కూడా రైతు బంధు ఆపలేదు. మళ్ళీ ఎమ్మెల్యేలై ఎంపీలై మంత్రులై జీతాలు ఆపి ఆయన కేసీఆర్ గారు రైతు బంధు వేసాడు. కానీ ఇప్పుడు రైతు బంధు ఇప్పటి దగ్గర నువ్వు గెలిచి 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం, మళ్ళా రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా లేదు. దాన్ని 15,000 ఇస్తా అన్నాడు, రైతు బంధుకు ఎకరానికి 15,000 ఇస్తా అని చెప్పిండు. అదే కేసీఆర్ ఇచ్చిన మళ్ళీ గవే 4,000 5,000 రూపాయలు ఇచ్చాడు, ఒక్కసారి 6,000 రూపాయలు వేసాడు. ఇప్పటి దగ్గర అది దాని దాఖలాలు లేవు. రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు కనీసం ఇప్పుడు ఉన్న ఎరువులు యూరియా ఆన్లైన్ పెట్టిండు, ఆన్లైన్ ఫోన్లో బుక్ చేసుకోమని చెప్తున్నాడు. రైతులు అందరు చదువుకునేటోళ్ళు ఉండరు, ఆయన ఆన్లైన్ స్లాట్ బుక్ చేసుకోమని చెప్పి చెప్తున్నారు. ఎవరు చేసుకుంటారు? గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు ఆటో పోతే యూరియా పంపు వచ్చేది. ఇప్పుడు యూరియా కొరత దేశవ్యాప్తంగా, మరి తెలంగాణలో అయితే పూరా ఘోరంగా, రైతులకైతే చాలా ఘోరంగా ఉన్నది. యూరియా సక్రమంగా లేదు, డిఏపి సక్రమంగా లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో. రైతు బంధు ఇప్పటి దగ్గర లేదు. ఇచ్చిన మాట రోడ్లన్నీ పూరా వ్యవస్థ చూస్తుంటే ఎక్కడ పడితే ఇప్పుడు వర్షాకాలం వస్తే లారీలు కానీ బండ్లు కానీ మొత్తం దిగబడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి మరి నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో ఖచ్చితంగా మళ్ళీ మా కేసీఆరే ముఖ్యమంత్రి అవుతాడు. కేసీఆరే మళ్ళీ వస్తేనే మరి గ్రామాలు బాగుపడతాయి, తెలంగాణ బాగుపడుతుంది. దమ్బాటిస్తున్నావు ముసలి వేసి ఇక మరి పోయే ముందులో మాట్లాడుతా. మరి మనం పెద్ద కావాలో ముందు చేయబోతున్న కార్యక్రమం ఏమున్నాయి? ముందు ఇప్పుడు ఉన్న పెద్దెములు గ్రామంలో ముఖ్యంగా మాకు అంగడి ప్రతి మంగళవారము సంత అనేది ఉంటుంది అంగడి. ఆ అంగడి బజారు ఇప్పుడు ఉన్న వర్షాకాలంలో చాలా వచ్చే రైతులు కూరగాయలు అమ్ముకునేటోళ్ళు కానీ గ్రామంలో ఉన్న కొనేటోళ్ళు కానీ చుట్టుపక్కల ఉన్న కొనేటోళ్ళకి వస్తారు. చాలా ఇబ్బంది ఉన్నది. కాబట్టి ఫస్ట్ ఆ మార్కెట్ యాడ్ తయారు చేయాలంటే చెప్పి నేను నా లక్ష్యం. అది ప్రభుత్వం సహకరిస్తే, ఇప్పుడున్న ప్రభుత్వం సహకరిస్తే దాన్ని కూడా మేము మా అంగడి బజార్ను దాన్ని కట్టుకుంటామని చెప్పి ఒకటి. రెండవది మరి గ్రామ పంచాయతీ ముంగట కాంప్లెక్స్ ఒకటి కట్టుకోవాలని చెప్పి మా లక్ష్యం. ఆల్రెడీ దాన్ని కూడా మేము గ్రామ పంచాయతీలో ఒక తీర్మానం చేసి ఈ 2 కూడా మేజర్గా ఉంది కాబట్టి తప్పకుండా ఇవి మేము ఈ 5 ఏళ్ళ ఆ కాలంలో ఖచ్చితంగా చేస్తాం. మరి మాకు కూడా గవర్నమెంట్ ఇప్పుడు సహకరిస్తే వాళ్ళు మాకు మిగతా గ్రామ పంచాయతీలకు ఇచ్చినట్లు మాకు కూడా నిధులు ఇస్తే మా పెద్దెములు గ్రామాన్ని కూడా మేము మంచి అభివృద్ధిలో తీసుకుపోతామని చెప్పి కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడు వచ్చినా వెల్కమ్. మళ్ళీ అడుగుండి, ఇప్పుడు ఏమైతే చెప్పారు కదా మీరు మళ్ళీ అడుగుండి. ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది అప్పటి వరకు.